సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ గ్రామంలో పోచమ్మ దుర్గమ్మ పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం ఐలాపురం నాగరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, పిల్లల ఆటపాటలతో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఐలాపురం నాగరాజు మాట్లాడుతూ రామేశ్వరం బండ గ్రామ ప్రజలు ఎల్లవేళ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులు భారీ వర్షాలు పడుతున్నాయి. అది మా రామేశ్వరం బండ పలారం బండి కేసులు అయిపోయిందంటే అమ్మవారి మా ప్రజలకు రామేశ్వరం బండ ప్రజలు ఎంజాయ్ లేదు. గత వారం రోజులు ఈరోజు పలారం బండి స్టార్ట్ చేయాలంటే ఎండ వచ్చి మాకు అమ్మవారి మేము అమ్మవారి మాకు ఎల్లకాలం ఇలానే ఉంటే ఇలాంటి పండుగలు ఇంకా రాను బోనాలు కానీ దసరా కానీ ఇంకా ఇట్లాంటి ఎన్నో వేడుక ఘనంగా చేస్తామని మేము ఆశిస్తున్నాము. అమ్మవారి దీవెన ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఈరోజు రామేశ్వరం పట్ల అయితే చుట్టుపక్కల ఊళ్ళలో కూర్చున్న రామేశ్వరం పట్ల వేసుకుని పలారమైన చెప్పుకోవడం చిన్న ఊరు కావచ్చు. మాది చెప్పుకోవడం చిన్న ఊరు అయినా కూడా మేము దీనిలో పక్కన సిటీలకు మేము పలారమండి అంటే రామేశ్వరం పట్ల చూసి రావాలి ఒకసారిగా అన్నట్టు చేయాలని మన ఒక ఆలోచన. అందుకోసం ఇంకా ఘనంగా చేయడానికి అమ్మవారు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇంత మనం దర్శనం చేయడానికి కూడా ఒక్క వర్షం కూడా నాకు కూడా అమ్మవారి జీవనాలు మనకు ఉన్నాయి. రామేశ్వరం అందరూ కూడా ఒక్కరికి అందరూ కూడా నేను ఇప్పుడు చెప్పలేదు. ఈ రోజు అమ్మవారి జీవనాలు ఉన్నాయి కాబట్టి మనకు ఈరోజు వర్షం వర్షాలు కూడా